హాయ్ నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు దసరా బ్యానర్ వీడియో ఎడిట్ని కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఇందాక చూసారు కదా, సో ఆ వీడియోనే. సో నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ మెటీరియల్ లింక్స్ కూడా ఇచ్చాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో కైన్మాస్టర్ని ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేర్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ప్లస్ మీద క్లిక్ చేయండి, 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీడియమే క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. సో బ్యాక్గ్రౌండ్స్లో మీరు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఈ టెంప్లెట్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు కలర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ని కూడా ఈ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. సో ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, మళ్ళీ ట్రిమ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి ఇప్పుడు ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి క్రోమా కీలోకి వెళ్ళండి. సో క్రోమా కీలో ఎనేబుల్ చేయండి. కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయండి. సో టెంప్లెట్ వెనకకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంకొక ఫోటోని అనేది యాడ్ చేస్తున్నా. సో మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో నేను దీన్ని ఇటు పెడుతున్నా. సో దీన్ని ఇలా పెడుతున్నా. సో ఇక్కడ వచ్చిందిగా, సో క్రాపింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ దీన్ని ఇలా క్రాప్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. సో మళ్ళీ ఫ్రంట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటున్నా. సో 3 డాట్స్ క్లిక్ చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్. సో నేను దీన్ని ఇలా పెట్టుకుంటున్నా అండ్ ఇప్పుడు క్రాపింగ్లోకి వెళ్ళి నేను దీన్ని ఇలా క్రాప్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీన్ని నేను ఇలా సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. సో మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి నేను దీన్ని ఇలా క్రాప్ చేసేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో నేను దీన్ని ఇలా ఇక్కడ పెట్టుకుంటున్నా అండ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి నేను సో వేరే బాక్సెస్లోకి వెళ్ళకుండా ఇలా క్రాప్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో నేను ఇప్పుడు దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేస్తున్నా. సో 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో నేను దీన్ని ఇలా ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి నేను దీన్ని క్రాప్ చేసుకుంటున్నా. సో
సో సేమ్ ఇలాగే అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉందిగా, సో దాన్ని తీసేయడానికి ఇక్కడ రైట్ సైడ్లో కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంటుంది. సో బ్లెండింగ్లో మల్టిప్లై పెట్టేసేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో దీన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నా అండ్ దీన్ని కూడా నేను ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఈ వీడియో యాడ్ చేస్తున్నా, లిరికల్ వీడియో. సో మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంటుంది. సో బ్లెండింగ్లో స్క్రీన్ పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఈ లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో సో అన్నీ ట్రిమ్ చేసుకోవాలి. సో కతర్ స్మాల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో దీన్ని కూడా ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో అలా అన్నీ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేసేసేయండి. ఫోటో మీద క్లిక్ చేసి కతర్ స్మాల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో పిఎన్జీది కూడా ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేసేసేయండి. సో కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా ముందుకు వెళ్ళిపోయింది. సో నేను దీన్ని మళ్ళీ సేమ్ ఎంతవరకు ఉందో ఫస్ట్ లేయర్ అంతవరకు నేను దీన్ని చేసేస్తున్నాను. సో అన్నీ పిఎన్జీతో సహా అన్నీ ఇలా చేసేసిన తర్వాత సో నేను ఇప్పుడు ఈ వీడియో ఉందిగా, సో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి.
ఇక్కడ నేను ఈ టెంప్లెట్ అనేది యాడ్ చేస్తున్నా. సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సౌండ్ మొత్తం డిక్రీజ్ చేసి దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంటుంది. సో బ్లెండింగ్లో స్క్రీన్ పెట్టేసేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఒక బార్డర్ PNG యాడ్ చేస్తున్నా. సో మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. సో ఇప్పుడు షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసేయండి. ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.